హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్షిప్ డే రోజు, స్నేహితుల దినోత్సవం రోజు పెట్టిన వీడియో. మా సిస్టర్ అయితే నాకు పంపించింది. నెల్లూరులో వాళ్ళు ఉండే ఏరియాలో ఒక ప్యూర్ స్మైల్ అని ఒక సంస్థ కూడా నడుపుతున్నారు, పర్వీనా సిస్టర్ అని. ఆ సిస్టరే వీళ్ళందరికీ హెడ్. నిజంగా ఇలాంటి ఒక బ్యాచ్ తయారు చేయాలని ఆ సిస్టర్కి ఎందుకు అనిపించిందో కానీ, అదిగోండి పింక్ కలర్ శారీ కట్టుకున్నారు కదా ఆ సిస్టరే. అసలు కులమత భేదాలే లేవు, అందరూ ఎంత ఒకే తల్లి బిడ్డల్లాగా కలిసిమెలిసి ఉంటారు. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు. నేను కూడా వాళ్ళతోటి మైపాడు బీచ్కి అయితే వెళ్ళాను. అసలు ఎంత బాగా రిసీవింగ్ ఉంటారంటే, ఒక ఇంట్లో ఉన్న అక్కల చెల్లెలు కూడా ఉండరేమనుకుంటాను ఆ విధంగా. వీక్లీ వన్స్ టైము వీళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థలకు వెళ్తారు. హెల్పింగ్ నేచర్ బాగా ఆ సిస్టర్కి. ఆ సిస్టర్ వల్ల వీళ్ళందరికీ కూడా అలా అలవాటు చేయడం అనేది నిజంగా గ్రేట్. అసలు పర్వీనా సిస్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ప్రతి ఊరికి, ప్రతి పేటకి, ప్రతి వీధికి ఇలాంటి ఒక బ్యాచ్ తయారు చేసే ఒక సిస్టర్ గానుంటే నిజంగా ఆడవాళ్ళకి అసలు అనారోగ్యాలే రావనుకుంటా నేనైతేను. నాకు తెలిసింది ఏదో నేను చెప్తున్నాను. ఈ సిస్టర్కి ప్యూర్ స్మైల్ అని ఒక సంస్థ కూడా నడుపుతున్నారు. ఎవరికైనా హెల్పింగ్ కావాలంటే చేస్తారనమాట. వృద్ధులాశ్రమంకి, పిల్లల ఆశ్రమంకి, అనాథలకి, వీళ్ళ తోచినంత, వీళ్ళకి స్తోమతకి మించింది కాకపోయినా ఏదో ఉన్న దాంట్లో అందరికీ హెల్ప్ చేయాలి. హెల్పింగ్ నేచర్ నేర్పించడం అనేదే ఒక ముఖ్యం. అయితే పండగలకి ఏదైనా అకేషనల్గా ఇలా గేమ్స్ పెట్టుకోవడం, అక్కడికి వెళ్ళడం, అంటే ఎప్పుడూ ఒకే రిధం కాకుండా హెల్పింగ్ నేచర్ ఉండాలి. వాళ్ళకంటూ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. అందుకని వీళ్ళు అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు, ఎక్కడో ఒక దగ్గరికి అకేషనల్గా వెళ్ళి అట్లా ఆటలు పాటలతో బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఇలా ఉండడం అనేది నాకైతే చాలా చాలా సంతోషం. అక్కడికి వెళ్ళానంటే నాకు రాబుద్దే కాదు అసలు. మా సిస్టర్కి ఇలాంటి ఒక బ్యాచ్, అంటే అక్కల చెల్లెలు లాంటి అందరూ దొరకడం నిజంగా అదృష్టమనే అనుకుంటాను. ఇంట్లో ఎప్పుడూ సమస్యలు, కష్ట నష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి, ప్రతి ఇళ్ళల్లోనూ ఉంటాయి. కానీ ఇలాంటి చోటకు వచ్చినప్పుడు మాత్రం చూడండి ఎంత హ్యాపీగా ఉంటారు. ఫుడ్ తెచ్చుకుంటారు, అందరు షేర్ చేసుకుంటారు. పర్వీన సిస్టర్ అయితే అస్సలు డబ్బుల దగ్గర అంతా వెనకాడరు, మంచి మనసుతో ఉంటారు. అందరికీ మంచి మనసు ఉండాలని అనుకుంటారు. మా చెల్లెలైతే బాగా చెప్పుకుంటా ఉంటుంది, మా వాళ్ళు అట్లా, మా వాళ్ళు ఎట్లా అని. అసలు బంధువుల కన్నా మా సిస్టర్కి అయితే ఈ వాకింగ్ వాళ్ళే ఎక్కువ ఫ్రెండ్స్, అక్క చెల్లెల్లాగనమాట మాకన్నా కూడా. ఎప్పుడు తనంటే చాలా ఇష్టం వాళ్ళకి. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇలాంటి సంతోషాన్ని ₹1,00,00,000 ఇచ్చినా కొనలేమనుకుంటాను కదా ఫ్రెండ్స్. మీకైతే ఎలా అనిపిస్తుంది? మీకు కూడా అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు కూడా ఇలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంటుంది నాకైతే ఒక్కొక్కసారి. కానీ అదృష్టం ఉండాలి. చూడండి వయసును కూడా మర్చిపోయి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇలా ఉంటే అసలు అనారోగ్యాలే రావు. ఎంత బాగా ఉన్నారో వీళ్ళు. మీరందరూ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.